అంటున్నాను షేమ్లెస్ బెక్కర్స్. కొంచెం లేస్తావా? ఎక్కడున్నాడు? కింద చూడరా, పైన చూస్తే ఏం తెలుస్తుంది? ఓ అన్నా, ఇక్కడేం చేస్తున్నావు అన్నా? తెడుగుడు ఆడుతున్నాను. సరే సరే అన్నా, బాగా రెస్ట్ తీసుకోవాలా? ఒకేసారి ఎన్ని అయ్యో, టైం బ్యాడ్ అంటే ఇదేనేమో. ఎంతమంది? ఒక్కడే. ఒక్కడేనా? ప్రాణం ఉండాలా పోవాలా? ఉండి ఉండనట్టు ఉండాలా, లేక లేకుండా ఉన్నట్టుండాలా, లేక రెండూ లేకుండా? వదదు, అంతొద్దు. నా పేరు వినగానే వాడు అద్దరిపోవాలి. అదిగో వాడే వాడే. పిల్లోళ్ళ ఉన్నాడు. రండి రండి. పిల్లి తోలు పీకడానికి ఈ పులి కావాలా? తీయండ్రా కత్తి. ఏం పర్వాలేదులేండి. కోపం ఉన్న చోటే కదా ప్రేమ ఉంటుంది. ఇలా అనుకుంటే కొంచెం హాయిగా ఉంది. ఆయన రూట్ ఫాలో చేస్తే అంత సక్సెస్. అయ్యో అయ్యో, ఎవరు లేరా? నేను ఒంటరిగా చాలా కష్టపడుతున్నానే. నాకు సాయం చేయడానికి ఎవరు లేరా? ఎవరో అరుస్తున్నట్టు లేదు. నీకు విషయమే తెలీదా? ఎవరో ప్రతాప్ ని మనుషుల్ని పెట్టి కొట్టించారట. పాపం భయంతో జ్వరం వచ్చి విపరీతంగా బాధపడుతున్నాడు. ఈ రాత్రి గడవటం చాలా చాలా కష్టమట. అయ్యో, నేనే మనుషుల్ని పెట్టి అతన్ని కొట్టించానే. పోసు దుర్మార్గురాలా, అతను చనిపోయేలోగా వెళ్ళి సారీ అడిగిరా పో. ఎంజిఆర్ గారు, అయ్యో నన్ను కొట్టదు, నన్ను కొట్టదు, ప్లీజ్ ప్లీజ్. భయపడకండి. ఎవరు? నేనేనండి. ఏదో చెప్తున్నట్టున్నారు. వాళ్ళు కొట్టిన కొట్టుడికి కళ్ళు చెవులు పనిచేయడం మానేశాయి. కొంచెం పక్కకొస్తారా? జాహ్నవి పెదాల్లా ఉన్నాయి. నేను జాహ్నవేనండి. నన్ను నీళ్ళలో తోసి చంపాలనుకున్న భూతం పిశాచి. లేదు లేదు, నన్ను నీళ్ళలో తోసి చంపాలని చూసిన భూతం పిశాచి. నేను వాళ్ళతో మిమ్మల్ని కొంచెమే కొట్టమన్నానండి. మీరేంటి కొత్తగా ఏదో చెప్తున్నారు? కొంచెం ఎక్కడ కొట్టారండి? డోంట్ క్రై. నో, తమాషాకి నేనేదో తప్పే. రెండేం చేయాలి? మీ తమాషా నాకు ప్రమాదం అయిపోయింది. చిన్నప్పుడు వచ్చిన విష జ్వరం మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందే. అప్పుడు అదృష్టంతో బయటపడ్డానని అమ్మ చెప్పింది. ఇక నేను అసలు బతుకను. అమ్మా. ఏంటండి? నిన్నెవరు పిలిచారు? నేను పిలిచింది పైన మా అమ్మని. అమ్మా, నేను నువ్వు ఉన్న చోటికే వస్తున్నానమ్మా. స్వర్గంలో ఉన్న నా కన్న తల్లి, నేను నువ్వు ఉన్న చోటికే వస్తున్నాను. ఏమైంది? ఎందుకు మీరు ఇలా షౌట్ చేస్తున్నారు? అయ్యో, గుడ్డి నొప్పిగా ఉంది అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం ఈ జెండు బామ్ రాయమంటారా? సరోజాదేవి సామాన్నికాలో. లేదు, ఒక అమ్మాయి అబ్బాయికి రాయకూడదని హిందీలో అన్నాను.
ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదులేండి. మీరు అలా ఫిక్స్ అయ్యారా? గుండె మీద రాయండి. హా? గుండె ఇటు కదా ఉంటుంది. వాళ్ళు కొట్టిన కొట్టుడు అటు ఇటు జంప్ చేస్తూ ఉందండి. ఎందుకైనా మంచిది రెండు పక్కల రుద్దండి. దిస్ సైడ్. నౌ దిస్ సైడ్. మీరు ఇలా రాస్తారని తెలుసుంటే గుండె మీద మాత్రమే కాదండి, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. తలనొప్పి ఎక్కువగా ఉందండి. అలా మీ ఒళ్ళో కాసేపు పడుకుంటే తలనొప్పి ఎగిరిపోద్ది. పిలిచారా? చాలా థ్యాంక్స్ ఎంజిఆర్ గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. గంట సేపు స్నానం చేసినా కూడా ఇంకా మత్తు దిగలేదంటే నమ్మండి. పాపం అండి అమ్మాయి, ఒట్టి పిచ్చి మా లోకం. నేను ఎన్నెన్నో అబద్ధాలు చెప్పానండి, దిక్కలది కూడా నమ్మదండి. కానీ అది నమ్మేసింది. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుందండి. బుక్ అయిపోయాడు. నా చెంపతు వాడి రెండు చేతులు వాయించాం. నా పట్టతో వాడి మోకాల్ని లాగి తన్నాను. నా డాష్ తో ఆ డాష్ ని లాగి తన్నాను. పగిలింది. చివరికి ఒక ఉడుం పట్టి పట్టాను చూడు. ఆ తర్వాత వదలలేదుగా. వదలరా. కొట్టనని చెప్పు, వదులుతాను. కాళ్ళ మీద పడబట్టి ఒక ప్రాణం బతికి పట్ట కట్టింది. అయ్యో అమ్మా. ఇంకెప్పుడైనా ఈ పక్క నిన్ను చూశాను. థ్యాంక్స్ అలాట్. అచ్చరే, నీకి దెబ్బలు తగిలేంటి? ఫైటింగ్ అంటే ఆ మాత్రం తగులుతాయమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఒక 5000 రూపీస్ హాస్పిటల్ ఖర్చులు కావాలి. వాడికి పూర్ ఫెలో. ఇదిగో. బ్లడీ. మీరే సెటప్ లో ఒక చిన్న తప్పు చేశారు. ఆ టీకి బదులు పాలు 2 పళ్ళు ఇచ్చుంటే. ఏంటి? మెట్ల కింద పావా? కాదు, పిశాచి. నాకేం తెలీదు బాబు. హలో 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 అని మాట్లాడండి. హలో కాపాడండి. అయ్యో ఎవరైనా కాపాడండి. కాపాడాలా? కంట్రోల్. ఎవరిని కాపాడాలి? నేను వదలరా పొరం మాడ. పరిగెత్తు కాగు. వాన పెయింట్ పోయటమే కాకుండా నోటికొచ్చినట్టు తిడుతుందా? కంట్రీ బ్రోడ్. డాడీ నిన్ను అమ్మా తల్లే, నువ్వు దిగాల్సిన స్టాప్ వచ్చింది, దిగుతావా? అమ్మా దిగో దిగో. అమ్మా ఏమిటి? ఎవరు వచ్చింది? సిక్సర్. ఏంట్రా? బాల్ ఉంది, వెళ్ళి తీసుకో. అబ్బా, నేనే పెట్టుకుంటానులేవే, నువ్వు బాల్ తీసేవో. రా, తీసిస్తాను. తొక్కను.
ఏంటి ఇక్కడ గొడవ? వీడి బాల్ బావిలో పడిపోయింది మాడా బాలా? అందుకే ఏడుస్తున్నాడు. డేయ్, దానికి ఎందుకు లంగా పట్టుకోవాలి అవుతాం? జరగకుండా తెలియక లోపల పడింది బాలని బాబా. ఏడవకురా, నా మాట విను అంకుల్ తీసిస్తాను. ఏమీ కనబడట్లేదే. ఇదిగో మాడా గట్టిగా పట్టుకో. ఏంటంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం? ఏంటన్నా బాగా తడుస్తున్నావు? వర్షంలో తడిచావా? ఇదిగో టవల్ తుడుచుకొని పైకొచ్చి. ఇదేనండి జరిగింది. ఏంటండి చిన్న మ్యాటర్, దీనికి ఇంత కష్టపడాలా? రండి, ఎలా పైకి లాగాలో నేను నేర్పిస్తాను.